హాయ్ అండి. మేమైతే ఈరోజు కొత్తగూడెంలోని రుద్రంపూర్ పార్క్ దగ్గరకైతే వచ్చామండి. అందరం అయితే ఇప్పుడే కార్ దిగేసాము. అయితే మేమందరం దిగాం కానీ మా పాప అయితే లేటుగా దిగిందండి తను. ఎందుకంటే మా పాప లోపలే కూర్చొని స్నాక్స్ అయితే తినుకుంటూ కూర్చుందండి. అయిపోతే కానీ దిగనని చెప్పేసి అట్లే కూర్చొని తినిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే రుద్రంపూర్ పార్కేనండి. ఆ బల్ల మీద కూర్చొని కూడా వాళ్ళు ఒక స్టెప్ అయితే వేశారండి. తను చూడండి ఎలా పరిగెడుతున్నారో వాళ్ళైతే. వాళ్ళ డాడీ అయితే మరి ఉత్సాహంగా అయితే ఉన్నాడండి. వాళ్ళతో పాటు పిల్లలు కూడా చూస్తూ అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. కాకపోతే ఏంటంటే మేము ఫోటోలు అయితే ఎక్కువ తీసుకోలేకపోయామండి. ఎందుకంటే ఇక నేను వీడియో మాత్రమే తీసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళదంతా చూసుకుంటూ స్టెప్స్ కూడా అయితే భలేగా వేస్తున్నారండి. మా పాప అయితే మరీ అండి అసలు తనకి ఎంత ఇష్టం అంటే పార్కులకి వెళ్ళి ఆడుకోవడం అంటే తనకు చాలా ఇష్టం అండి. తన బల తన ఫోర్స్ మీదే మేమైతే ఈ పార్క్ అయితే వచ్చేసామండి. వాళ్ళ పార్క్ లో కూడా డ్యాన్సులని అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళతో పాటు వాళ్ళ డాడీ అయితే ఇక మరీ అసలు సినిమా హీరోల కంటే ఎక్కువ అన్నట్టుగా బాగా ఎంజాయ్ చేశాడండి. ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకుంటూ బాగుందా, ఇది బాగుందా, అది బాగుందా అని చెప్పేసి అడుగుతానే ఉన్నాడండి ఊక. ఇప్పుడు మేమైతే చూస్తున్న ప్లేస్ అయితే చాలా బాగుందండి. అందులోనైతే వాటర్ అయితే ఉన్నాయి. వాటర్ తో పాటు కప్పలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద కప్పలు ఉన్నాయండి. వాటిని చూసి మా పిల్లగాళ్ళు అయితే వామ్మో ఏంటి ఇలా ఉన్నాయి ఏంటి కప్పలు అని చెప్పేసి వాటిని ఆశ్చర్యంగా చూశారండి. మా వారు అయితే అక్కడ కొమ్మనైతే అందుకోవడానికి అయితే ట్రై చేశారండి. ఎట్టకేలకైతే ఆ కొమ్మనైతే అందుకున్నారు. అయితే ఏంటంటే వాళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళు అందుకునేటట్టు చేయాలి. ఎవరు పట్టుకుంటే వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకి అట్లా చెప్పేసరికి ఇద్దరు కూడా పోటీ పడి మరీ అసలు నాదంటే నాది నేనే గెలవాలి అన్నట్టుగానే వాళ్ళు పోటీ అయితే పడ్డారండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో కదండి. అసలు నాకు చూడడానికి అయితే వ్యూ చాలా నచ్చిందండి. కానీ మా వారు మాత్రం చేసేదేమో వీడియో తీసేది నేను. వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వీళ్ళే అలసిపోయారని అక్కడ కూర్చున్నారు చూడండి. నాకైతే అసలు నేను కూడా కాసేపు కూర్చోవాలి అని అనుకుంటా ఈలోపు ఇగో వీడియో తీయండి అది తీయండి ఇది తీయండి అని చెప్పేసి నాకు ఆర్డర్లు అయితే బాగా వేశాడండి. ఇవాళ లేకపోయినా ఉన్నట్టు ఊహించుకొని మరీ ఊగుతున్నారండి. మా పాపకైతే వాళ్ళ అన్నయ్య రావడం ఇష్టం లేక వాళ్ళ అన్నయ్యనైతే వెళ్ళిపో అని చెప్పేసి అయితే పాపం అన్నదండి. కానీ నేనైతే వద్దులే ఏం కాదులే ఉండని అన్నా కానీ వినిపించుకోకుండా వాళ్ళ అన్నయ్యని చూడండి ఎలా చేస్తుందో. మా డాడీ అనుకుంటా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులతో పాటు పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుందండి. నేనైతే ఒకసారి అయితే ట్రై చేశాను. కాకపోతే ఎక్కువసేపు కాదు, అట్లా ఏదో పైపైన అట్లా నేనైతే చేశాను. మా పిల్లలు మా వారు అయితే బాగానే చేశారండి. ఇదైతే చాలా బాగుంది కదా. దాంతోపాటు ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి అయితే వచ్చేసారండి. అక్కడ వాళ్ళైతే చాలా బాగా అసలు మస్తుగా అయితే ఎంజాయ్ చేశారండి. నేనైతే అది చూడడమే సరిపోయిందండి. మా వారు కూడా ఏంటివి అన్నట్టుగా కొత్తగా విచిత్రంగా అయితే వాటిని చూస్తున్నారు. వాళ్ళ పాప అయితే జారుడు బల్ల మీదకైతే వచ్చిందండి. జారుతనే ఉంది చూడండి. చాలా జాగ్రత్తగా కిందకైతే దించాడండి పాపం. అసలు కింద ఈ ఏమంటారు గాజు పెంకులు కూడా ఉన్నాయండి పాపం. మా పాప చూడకపోయినట్టయితే ఆ గాజు పెంకు అయితే ఖచ్చితంగా తన కాలుకైతే కుచ్చుకునేది. మాకు చుక్కలు కానొచ్చేయండి. మా వారు ఇక ఫోన్ మాట్లాడుకుంటూ బిజీగా అయితే ఇక్కడ ఉన్నారు. తనకు తెలియకుండానే నేనైతే ఈ వీడియో తీశాను. కానీ చాలా బాగా అనిపించిందండి. ఆ జబర్దస్త్లో ఆర్కే గనక కాళ్ళు కొడతాడు చూడండి అట్లా కొట్టాడండి. చాలా బాగుంది కదా వీడియో చూడడానికి.